హాయ్ హలో నమస్తే నా పేరు నరేష్. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ సంక్షేమ పథకాలపైన మరిన్ని విషయాలపైన విశ్లేషణ చేసి అప్డేట్స్ చెప్తాను. మంచి సమాచారాన్ని జెన్యూన్ సమాచారాన్ని అయితే చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నిన్న నుంచి గ్రామ సభలు మొదలైనాయి. రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ ఇల్లు, మరి రైతు భరోసా వీటిపైన గ్రామ సభలు అయితే నిర్వహించినారు. మరి నిన్న నుంచి స్టార్ట్ అయినాయి. ఈ నెల 24 వరకు అంటే ఎల్లుండి వరకు జరుగుతాయి. ఈ 4 రోజులే సమయం పెట్టిరు. మరి లిస్టులో పేర్లు వచ్చినాయి. లిస్టులో అయితే చదువుతున్నారు పేర్లు. మరి నిన్న నుంచి గందరగోళం, నిన్న మొత్తం గొడవలు నిన్న నుంచి జరుగుతున్నాయి గ్రామాలలో. అర్హులు, నిజమైన అర్హుల పేర్లు అయితే రాలేదు, లిస్టులో పేరు రాలేదు. ఎవరైతే అర్హులు ఉంటారో కావాల్సిన వాళ్ళు వాళ్ళ పేరు రాలేదు. అనర్హుల పేర్లు అయితే ఎక్కువ వచ్చినాయి అంట. ఎక్కువ వరకు వాళ్ళే వచ్చినాయి. ఎవరైతే ఉద్యోగస్తులు, గవర్నమెంట్ జాబ్, కొంచెం సంపన్నంగా ఆర్థికంగా బాగున్న వాళ్ళు వాళ్ళ పేర్లు అయితే వస్తున్నాయి అని గందరగోళం. మరి దరఖాస్తులు, అలాంటి వాళ్ళు దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారు. ఎవరైతే పేర్లు రాలేదో వాళ్ళు రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ దరఖాస్తులు, కొత్త దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారు. కానీ దరఖాస్తులు తీసుకుంటే వీళ్ళకి ఎప్పుడు ఇస్తారు? రేపు ఎల్లుండి రోజు 2 రోజుల్లో 26 తారీఖు వచ్చేసింది. ఇంకా 4 రోజులే ఉంది. 26 తారీఖు నాడు వీళ్ళకి అమలయ్యే అవకాశం ఉంది. అసలు 26 తారీఖు నిజంగా అమలు అవుతాయా అని డౌట్ అయితే చాలామందికి అనిపిస్తుంది. మరి కొత్తగా ఈరోజు రేపు ఎల్లుండి దరఖాస్తులు తీసుకుంటే గ్రామాలలో వీళ్ళకి వచ్చేది ఎప్పుడు, అమలయ్యేది ఎప్పుడు? ఇంత మరి వీళ్ళ ప్రశ్నిస్తేనేమో ఇదే ఫైనల్ కాదు, లిస్ట్ మళ్ళీ వస్తుంది, లిస్ట్ తయారు చేస్తాము అంటున్నారు. కానీ మరి మరి గ్రామ సభలో ఇన్ని రోజుల నుంచి ఏం చేశారు? అప్లికేషన్లు ఎన్నిసార్లు తీసుకుంటారు? ప్రజాపాలన అనే సంవత్సరం కింద పోయిన జనవరిలో, డిసెంబర్లో తీసుకున్నారు. మన కులగణన సర్వే తీసుకున్నారు. మరి ఇప్పుడు సర్వే ఎందుకు కంప్లీట్ చేయలేదు? ఈ 4 రోజుల్లో ఎట్లా అవుతుంది? 4 రోజుల్లో సాధ్యమేనా అని ప్రశ్నలు అయితే మొదలవుతున్నాయి. మరి నాకైతే డౌటే, 26 నుంచి అన్ని అమలు కావు. అమలయ్యేది ప్రక్రియ, నిరంతర ప్రక్రియ అంటున్నారు. కానీ ఇదైతే మెల్లిగా నడుస్తుంది. మరి రైతు భరోసా పైన టైం వేస్ట్ చేసిర్రు. సంవత్సరం నుంచి దాన్ని కమిటీలు అన్నారు, అదన్నారు, ఇదన్నారు. లాస్ట్కి సేమ్ కేటీకి ఒక 1000 రూపాయలు పెంచారు. 5000కి 6000 పెంచి వేయడం తప్పితే అన్నీ అలానే ఉన్నాయి. ఎక్కువ 100 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాల వాళ్ళకి కట్ ఆఫ్ అన్నారు. కట్ ఏం లేదు, అందరికి ఇస్తున్నారు. గుట్టలు, కొండలు అంటున్నారు. కానీ ఆ కొండలు వాళ్ళందరికీ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు ఎట్లయినా వాళ్ళకు ఉంటే వాళ్ళు మళ్ళీ సాఫ్ చేయించుకుంటారు, పంట వేసినట్టు చేస్తారు, తీసేసుకుంటారు. సేమ్ అట్లా కాకపోతే ఒక 1000 రూపాయలు పెంచేయడానికి కమిటీలు సంవత్సరం అంతా టైంపాస్ చేసుకుంటూ వచ్చినారు. రైతు భరోసా మరి రైతు కూలీల సంగతి ఏందో రేపు 26న ఎలాంటి వస్తుందో ఈ 3 రోజులు మనం వేచి చూడాలి. అప్లికేషన్లు అయితే తీసుకుంటున్నారు. రాని వాళ్ళు, పేరు రాని వాళ్ళు అయితే కంపల్సరీ అప్లై అయితే చేసుకోండి. అప్లై అయితే ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డ్స్ ముఖ్యం. చాలామందికి రేషన్ కార్డ్ చాలా ఇంపార్టెంట్. దీన్ని మళ్ళీ పెడతారో లేదో కూడా తెలియదు. నిరంతర ప్రక్రియ అన్నప్పటికీ కూడా నమ్మొద్దు. ఇది మళ్ళీ ఇప్పుడు ఉందంటే వాళ్ళు తప్పించుకుంటారు. ఇవే 6 నెలల వరకు జరుపుకుంటూ వస్తారు. 26న అన్ని పథకాలు అయితే అందరికి ఒకటేసారి అమలు కావు, చాలా టైం పడుతుంది. 26 నుంచి స్టార్ట్ చేసినామని చెప్పినప్పటికీ చాలా టైం తీసుకుంటారు. దాంట్లో కూడా నిజమైన అర్హులకు రాకపోవచ్చు. కొందరు అదృష్టం పైన డిపెండ్ అయి ఉంటుంది. మరి ఇలాంటి అప్డేట్స్, విశ్లేషణ, మరి జెన్యూన్ అప్డేట్స్ చెప్తాను. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.